మన దేశంలో 10 ఏళ్ల పాత డీజిల్ లేదా 15 ఏళ్ల పాత పెట్రోల్ వెహికల్ నడపడం అంటే బహుశా అది అంత పెద్ద నేరం కాదు. రీసెంట్ గా ఢిల్లీ గవర్నమెంట్ 2025 జూలై 1 నుండి అలాంటి పాత వెహికల్స్ కు ఫ్యూయల్ నింపడం పైన నిషేధం విధించింది. పెట్రోల్ పంప్స్ దగ్గర పోలీస్ టీమ్స్ కెమెరాస్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా నంబర్ ప్లేట్స్ ని గుర్తించి ఏ వెహికల్ ఎక్స్పైరీ డేట్ అయిపోయిందో తెలుసుకోవచ్చు. ఆ తర్వాత అలాంటి వెహికల్స్ కు పెట్రోల్ లేదా డీజిల్ అసలు ఇవ్వరు. అంతేకాక వాటిని స్క్రాప్ చేయడానికి సీజ్ కూడా చేస్తారు. కానీ ప్రస్తుతానికి ప్రజల కోపం కారణంగా ఈ నిషేధాన్ని తీసేశారు. చూడండి, ఇవన్నీ పొల్యూషన్ కంట్రోల్ కోసం తీసుకుంటున్నాయి. కానీ ఒక వెహికల్ 10 నుండి 15 ఏళ్ల పాతదైనంత మాత్రాన అది ఎక్కువ పొల్యూషన్ కలిగిస్తుందని అనుకోవడం తప్పు. ఒక వెహికల్ ని మంచి కేర్ తో సరిగ్గా మెయింటైన్ చేస్తే అప్పుడప్పుడే 5 ఏళ్ల పాత కారు కూడా 15 ఏళ్ల పాత కారుతో పోలిస్తే ఎక్కువ పొల్యూషన్ చేసే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కండిషన్ నిజమైన రూల్ కాదు. ఇది బలవంతపు నిర్ణయం మాత్రమే. ఓ సాధారణ మిడిల్ క్లాస్ మనిషి రూపాయి కూడబెట్టి ఆఖరికి ఒక కారు కొనుగోలు చేస్తాడు. ఆ తర్వాత ఆ వెహికల్ ని సరైన కారణం లేకుండా ఒక్కసారిగా స్క్రాప్ చేయడం అంటే ఇది నిజంగా సరైందేనా?